గుడ్ మార్నింగ్ డేస్. సో, మార్కెట్‌లో మనకు ఈరోజు గ్యాప్ అయింది. 15థ్ బ్రేక్ అయింది. సో, మార్కెట్‌లో మనకు చెప్పాం గదా! ఫ్లాట్ గాని, గ్యాప్ గాని మార్కెట్‌లో మనకు ఫాల్ అయిన తర్వాతకి మళ్ళీ నెక్స్ట్ సెకండ్ హాఫ్‌లో మనకు బయింగ్ అనేది జరుగుతదండి. ఓకే. సో, ఎగ్జాక్ట్‌లీ మనకు 15,000 నుంచి మన సెల్లింగ్ వస్తుంది. ఇక్కడ ఏందంటే కొంచెం స్టాప్ లాస్ మనం దూరం పెట్టుకుంటే బెటర్ అండి. ఎందుకంటే ఈ మూవ్‌మెంట్‌ని చూసి ఇక్కడ సెల్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో, వాళ్ళు ఎస్సెలేట్ తర్వాతకి మళ్ళా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, అందుకని కొంచెం ఎస్ఎల్ మనం లాంగ్ సెట్ చేసుకుంటే బెటర్ కొంచెం. సో, టార్గెట్ వచ్చేసి మనకు నిన్నటి లో అండి టార్గెట్. 50 కూడా సేమ్ అండి మనకు. 26,150 పైకెళ్తే మాత్రం మార్కెట్‌లో మనకు బుల్లిష్ ఉంటది. సో, నిఫ్టీలో వచ్చేసి మనకు 26,020 వరకు వచ్చే ఛాన్స్ ఉందండి. సో, మార్కెట్‌లో మనకు టార్గెట్ రీచ్ అవ్వాలి అండి. సో, మార్కెట్ మనకు డబుల్ ప్యాటర్న్ ఏసి 15,000 బ్రేక్ అయింది. ఓకే. సో, ఈ లెవెల్ బ్రేక్ అవుతే మనకి ఇది 15,090 బ్రేక్ అయితే మన మార్కెట్ కంటిన్యూ వెళ్తది. లేదంటే మళ్ళా మనకు రివర్స్ అయ్యే ఛాన్సే ఉంటదండి. ఎందుకంటే మనం మార్నింగ్ డిస్కషన్ చేసుకున్నాం గదా! ఈ మూవ్‌మెంట్‌ని చూసి మార్కెట్‌లో మనకు 15,000 బ్రేక్ అయిన తర్వాత సెల్లర్స్ వస్తారు. సో, వాళ్ళు ఎస్సలేట్ చేయనీకి అప్‌సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటదని. సో, అప్‌సైడ్ వచ్చింది. సో, ఇది కంటిన్యూ వెళ్తదంటే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ చేయాలి. లేదంటే మళ్ళా మనకు మార్కెట్‌ల డౌన్ సైడ్ ఛాన్స్ ఉంటదండి. సో, లెట్స్ సీ చూద్దాం ఏదైనా గాని మనం బీ రెడీగా ఉండాలి. ఫుట్ సైడ్ ఎస్సలేట్ అయిందండి. ఓకే. అంత ఫాస్ట్‌గా మనం బయింగ్‌లోకెళ్ళకూడదు. సో, మార్కెట్ కరెక్షన్ రాని. సో, మార్కెట్‌లో కరెక్షన్ వచ్చిన తర్వాతకి మార్కెట్‌లో మనకు బై ప్లాన్ చేద్దామండి. సో, నిఫ్టీ ఇంకా మనకు ఈరోజు హై బ్రేక్ అవ్వలేదండి. సో, మనం ఇంకా దీంట్లో కంటిన్యూ అప్ సైడ్ ఎళ్తదని చెప్పలేము. వెయిట్ చేద్దాం. సో, మార్కెట్‌లో మళ్ళీ ఈ లెవెల్ నుంచి అప్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉంటదండి. సో, నిన్న మనం ఏం చెప్పుకున్నాం మార్కెట్‌లో మార్నింగ్ అవర్‌లో సెల్లింగ్ ఉంటే బెస్ట్. తర్వాతకి బయింగ్ ఉంటే బెటర్ అని చెప్పాం గదా! సో, మార్నింగ్ మనకు సెల్లింగ్ అవర్స్‌లో సెలెక్ట్ అయింది. సో, మార్కెట్ మనకు డ్రాగెస్ట్‌గా అప్ సైడ్ ఎళ్ళిందండి. ఓకే. సో, ఇక్కడ మార్కెట్‌లో టైమ్ స్పెండ్ చేస్తదండి. ఎందుకంటే ఇక్కడ గ్యాప్ ఫిల్ ఉంది గదా! సో, ఈ గ్యాప్ ఫిల్ అనేది అంత ఫాస్ట్‌గా ఫిల్ చేయదు. సో, ఇక ఎవరు బై చేశారో వాళ్ళు ఎస్సలేట్ అయిన తర్వాత మార్కెట్‌లో మనకు మూవ్‌మెంట్ అనేది ఉంటది. సో, నిఫ్టీలో మళ్ళా ఈ లెవెల్ నుంచి మనకేమన్నా బయింగ్ వచ్చే ఆప్షన్ ఉంటదండి. సో, బ్యాంక్ నిఫ్టీ మనకు టార్గెట్ రీచ్ అయిందండి. నిఫ్టీలో మాత్రం మొమెంటం లేదు. నిఫ్టీలో ఎంటర్ అయ్యంగానే మార్కెట్‌లో మనకు టార్గెట్ రీచ్ అవ్వలేదండి. సో, మళ్ళీ ఈ లో బ్రేక్ అయిందంటే మార్కెట్‌లో మనకు ఫాల్ ఉండే ఛాన్స్ ఉంటది. సో, బ్యాంక్ నిఫ్టీలో మళ్ళీ ఈ లో బ్రేక్ చేసిందనుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు 59,000 వరకు వచ్చే ఛాన్స్ ఉందండి. ఓకే. సో, అప్‌సైడ్ అయితే 15,400 ఈ రేంజ్ వరకే ఎళ్తదనుకుంటున్నాను ఈరోజు. ఇంకా రేపు మార్కెట్‌లో మనకు మంత్లీ ఎక్స్‌పైరీ ఉంది. సో, నిఫ్టీ మనకు 26,000 వరకు వచ్చే ఛాన్స్ ఉందండి. లేదు మళ్ళీ అయి బ్రేక్ అయిందంటే మార్కెట్‌లో మనకు 26,150కెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. సో, నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థాంక్ యూ అండి. బై.